మన టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు మనతో పాటు ఉన్నారు. అలే బలే ప్రోగ్రామ్కి సార్ వచ్చారు. ఎలా అనిపిస్తుందో మనం సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అలే బలే ప్రోగ్రామ్ అనేది అంటే అన్ని పార్టీలు కలిసి ఒక పండుగలా జరుపుకునే ప్రోగ్రామ్ సార్ ఇది. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ అలై బలై ప్రోగ్రాము దత్తాత్రేయ గారు లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. దత్తాత్రేయ గారు నాకు లాస్ట్ 40 ఇయర్స్ నుంచి పరిచయము. ఒక సింపుల్ మ్యాన్ అండ్ మా ఫాదర్ ఇలా దామోదర్ కూడా మంచి ఫ్రెండ్ ఉండే. అయితే దత్తాత్రేయ గారు పెళ్ళైనప్పటి నుంచి అంతకుముందు కూడా నాకు పరిచయం, తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ కూడా పరిచయం. తర్వాత ఈ అలై బలై ప్రోగ్రామ్తో ఏమైందంటే ఈజ్ కనెక్టింగ్ ఆల్ ది పీపుల్, అంటే ఆల్ పార్టీస్ కానీ లేకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్తో కాకుండా అందరు ప్రతి పార్టీ వాళ్ళు, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంకి వస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పండుగలాగా ఎవ్రీ ఇయర్ 30 ఏళ్ళ నుంచి చేసుకున్నారు. ఇప్పుడు దత్తాత్రేయ అంటే అలై బలై అంటే దత్తాత్రేయ గారు అనే విధంగా పేరు వచ్చింది. ఇది ఒక మంచి ప్రోగ్రాము. మళ్ళీ పండుగ సీజన్లో రావడం కూడా ప్లస్ ఇంకోటి దీనిలో అన్ని వంటకాలు, మన తెలంగాణ వంటకాలు అన్నీ కూడా పెడతారు. దీంతో ఏంటంటే ఒక ప్రతి ఒక్కరు కలవనికి మంచి ప్లేసు, ప్లస్ ఒక మంచి పండుగ వాతావరణం లాగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది దత్తాత్రేయ అండ్ ఫ్యామిలీ. డిఫరెంట్ స్టేట్ నుంచి డిఫరెంట్ లీడర్సు, డిఫరెంట్ కల్చరు, ఆర్ట్ వాళ్ళు రావడం, తర్వాత ఈ విలేజ్లో ఉండేటువంటి ఆర్టిస్టులు రావడము, వాళ్ళు అది ప్లే చేయడము, తర్వాత ఆల్ ఓవర్ ఇండియా నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ అన్ని స్టేట్లో కూడా ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తే చాలా బాగుంటుంది.